తర్వాత ఇలా ఇలానండి, ఇలా మళ్ళీ ఇలా అలా కూర్చోండి. ఇలా సౌండ్ చేయకూడదు, తిరగాలి. తిరగండి త్రివల్లి, నడు తిరగండి. రన్ 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 తిరగండి. తిరుగు సుసన్న. స్టాప్ స్టాప్. చందన్ స్టాప్ అన్నప్పుడు అలాగే నిల్చో. సిట్టింగ్. స్టాండింగ్. రన్ 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 తిరగాలి. తిరగాలి. రన్ 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 రన్. స్టాప్ స్టాప్. క్లాపింగ్. షౌటింగ్ షౌటింగ్. ఈటింగ్ ఈటింగ్. మళ్ళీ తిరగండి. రన్ 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 తిరగాలి. తిరగాలి. రన్ 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 తిరగాలి. నేను చెప్పేది వినండి. జంపింగ్ జంపింగ్. మిసన్న జంపింగ్. రన్నింగ్ రన్నింగ్. వాకింగ్ వాకింగ్ వాకింగ్. హ్యారీ వాకింగ్ అన్న. మళ్ళీ తిరగండి. రౌండ్ రన్ 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 రౌండ్ తిరగండి. సుసన్నా తిరగాలి. స్టాప్. సింగింగ్ సింగింగ్. లాఫింగ్. డ్రింకింగ్. డాన్సింగ్. మళ్ళీ రన్ రౌండ్ రన్ 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 రౌండ్. Standing, standing, sitting, sitting, standing, sitting, standing, sitting. Very good. Claps for that. మీరంతా బాగున్నారా? I am fine అన్నారు. పిల్లలు I am fine అనాలి. ఓకేనా? సరే, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని నేర్చుకుందాం. అవి ఏంటంటే ఇక్కడ ఏమున్నాయంటే అవర్ హెల్పర్స్ అని ఉంది. అవర్ హెల్పర్స్ అంటే మన సహాయకులు. అవర్ హెల్పర్స్ ఏంటి? అవర్ హెల్పర్స్. అందరూ ఇలా కూర్చోండి. రైట్ ఇలా కూర్చోండి. ఇలా కూర్చో. హ్యారీ హ్యారీ చెప్పండి. అవర్ హెల్పర్స్. అవర్ హెల్పర్స్ మన సహాయ
సహాయకులు. వీళ్ళెవరు చెప్పండి? ఈయనెవరు? డాక్టర్. ఈయన టీచర్. ఈయన పోలీస్ మ్యాన్. డ్రైవర్. డాక్టర్ మనకి ఏమైనా హెల్త్ బాగాలేదనుకో, జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటి ఏమన్నా వచ్చాయనుకో, డాక్టర్స్ ఏం చేస్తారు? మనకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు కదా, కాబట్టి డాక్టర్ కూడా సహాయకుడు. తర్వాత టీచర్. టీచర్ మనకి ఏం చేస్తారు? చదువు చెప్తారు. తెలియని విషయాలన్నీ మనకి నేర్పిస్తారు. ఈయన కూడా మనకి సహాయకులు అనమాట, టీచర్ కూడా. పోలీస్ మ్యాన్. పోలీస్ మ్యాన్ కూడా మనకి సహాయకులు. ఎలా సహాయం చేస్తారు చెప్పండి పోలీసులు మనకి? కాల్ చేస్తారు. ఇంకా చెప్పండి. ఎవరన్నా తప్పు చేస్తే పోలీసులు ఏం చేస్తారు? మనకి సహాయం చేస్తారు పోలీసులు కదా. మరి డ్రైవర్ ఏం చేస్తాడు? డ్రైవర్ కార్ నడుపుతాడా? చెప్పండి. డ్రైవర్ ఏం చేస్తాడు? కార్ నడుపుతాడు. మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలన్నా ఏం చేస్తాడు? కారు, బస్సు, లారీ ఈ నడిపే వాళ్ళందరినీ కూడా డ్రైవర్ అనే అంటారు కదా. మనం ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలంటే డ్రైవర్ ఉండాలి కదా. డ్రైవర్ కారు నడుపుతారు. మరి డాక్టర్ గారు ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు ఇంజక్షన్? ఇంజక్షన్ చేస్తారు. ఏం చేస్తారు? టాబ్లెట్లు వేస్తారా? టాబ్లెట్లు వేస్తారు. ఇంకేం చేస్తారు? మందులు ఇస్తారు. అరుకులు ఇస్తారు బాగులేకపోతే. ఇంకేమిస్తారు? టాబ్లెట్లు ఇస్తారు. ట్రీట్మెంట్ చేస్తారు. సిరప్లు ఇస్తారు మీకు. టీచర్ ఏం చేస్తారు చెప్పండి? ఏబిసిడీలు చెప్తారు. ఇంకేం చెప్తారు? టీచర్ ఇంకేం చెప్తారు? ఏబిసిడీలు, నెంబర్స్ అన్ని చెప్తారు. ఫ్లవర్స్ పేర్లు అన్ని చెప్తారు. మంచి చెడు అన్నీ కూడా నేర్పిస్తారు. స్కూల్లో ఏం నేర్చుకుంటామంటే చదువు నేర్చుకుంటారు. చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారు. డిసిప్లైన్ నేర్చుకుంటారు కదా. అందుకు ఇప్పుడు చెప్పండి. డాక్టర్, టీచర్, పోలీస్ మ్యాన్, డ్రైవర్. వెరీ గుడ్. నేర్చుకుందామా? చూడండి. ఫస్ట్ ఏంటంటే గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఏంటి? ఉదయం త్వరగా లేవాలి. సుసన్న చెప్పమ్మా. వెరీ గుడ్. బాగా చెప్పావు సుసన్న. చూడు గట్టిగా చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రష్ యువర్ టీత్ ట్విస్ ఎ డే. బ్రష్ యువర్ టీత్ ట్విస్ ఎ డే. పళ్ళను రోజుకు 2 సార్లు తోముకోవాలి. తోముకున్నావా? 2 సార్లు తోముకున్నావా ఈరోజు? ఉదయం సాయంత్రం కూడానా? ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే టేక్ బాత్ ఎవ్రీడే. చెప్పండి. టేక్ బాత్ ఎవ్రీడే. ప్రతిరోజు స్నానం చేయాలి. తర్వాత ఏంటి? ఈట్ హెల్తీ ఫుడ్. ఈ రోజు మనం నేర్చుకున్నది ఈట్ హెల్తీ ఫుడ్. ఈట్ హెల్తీ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైన భోజనం చేయాలి. అంగన్వాడీ చిల్డ్రన్, అంగన్వాడీ విద్య, పాటల విద్య. సరే, ఈ రోజు బరువు తేలిక నేర్చుకుందామా? బరువు
ఈ గ్లాస్ లో ఏముంది? వాటర్ ఉంది. ఈ ఏంటి? స్టోన్స్. ఈ ఏంటి? లీవ్స్. ఇప్పుడు వీటిలో బరువేది తేలికేది నేర్చుకుందాం. ఇది స్టోన్. ఈ స్టోన్ బరువుగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా? ఎలా చెప్పగలం? ఇప్పుడు చూద్దాం. నీటిలో వేసాను, ఏమైంది? ఎందుకు మునిగింది? నీటిలో ఎందుకు మునిగిపోయింది రాయి? బరువు ఉంది కాబట్టి మునిగిపోయింది. ఇప్పుడు ఇదిగో ఇది ఉంది, ఇది వేస్తున్నానే. లీఫ్ వేసాను, ఏమైంది? ఇది మునిగిందా తేలిపోయిందా? నీటిలో మునుగుతుందా ఆకు? తేలిపోయింది. ఎందుకు? తేలిగ్గా ఉంటది. మునిగిపోయి తేలిపోయింది. ఆకు బరువుగా ఉండదు, తేలిగ్గా ఉంటది కాబట్టి పైకి తేలిపోయింది. నీటిలో వేస్తే పైకి తేలిపోయింది. స్టోన్ బరువుగా ఉంటది కాబట్టి నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు ఇదిగో ఇది ఇసుక ఉంది కదా, ఇదేంటిది? ఇసుక. ఇది ఇందులో వేస్తాను చూడండి. ఇసుక మునిగిందా తేలిందా? మునిగిపోయింది. ఇసుక కూడా బరువుగా ఉంటది కాబట్టి నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్కొక్కరును చెప్తారా? చూసన్నా, ఒక రాయి తీసుకో, నీటిలో వేయి. తేలిందా మునిగిందా? ఎందుకు మునిగింది? రాయి బరువుగా ఉంది కాబట్టి మునిగిపోయింది. ఇప్పుడు ఆకు వేయి. ఆకేమైంది? మునగలేదు, అంటే తేలింది పై. ఎందుకు? ఆకు బరువుగా లేదు కాబట్టి, తేలిగ్గా ఉంటుంది కాబట్టి తేలిపోయింది. అవునా? ఇప్పుడు చూస్తున్నా, నువ్వు వేయి. స్టోన్ వేయి. ఏమైంది? ఎందుకు మునిగింది? ఇప్పుడు ఆకు వేయి. ఆకు ఏమైంది? మునిగిందా? లోపల పెడితే పైకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? తేలిగ్గా ఉంది కాబట్టి. సుశాంత్, నువ్వు చేయి. అలా ఉంచు, అలాగే ఉంచు. స్టోన్ వేయి ఎందులో. ఏమైంది రాయి? ఎందుకు మునిగింది? బరువు ఉంది కాబట్టి. ఇది లీఫ్ వేయి. ఏమైంది? ఎందుకు తేలిపోయింది? ఆకు బరువుగా ఉండదు కాబట్టి. ఆకు బరువుగా ఉండదు, స్టోన్ అయితే బరువుగా ఉంటది. నెక్స్ట్ చందన్, నువ్వు స్టోన్ వేయమ్మా. ఏమైంది? రాయి ఏమైంది? బరువుగా ఉంది కాబట్టి తేలిపోయింది కదా. హ్యారీ వేయి నీటిలో. ఏమైంది? ఎందుకు మునిగింది? రాయి తేలిగ్గా ఉంటుందా? రాయి బరువుగా ఉంది కాబట్టి రాళ్ళన్నీ మునిగిపోయాయి. ఆకులు తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఇదిగో పైనే ఉంటాయి, మునగకుండా పైనే ఉండిపోతాయి అన్నమాట కదా. ఇసుక కూడా అలాగే బరువుగా ఉంటది కాబట్టి ఇసుక మునిగిపోయింది కదా. మీకు తెలిసిందా ఇప్పుడు బరువు తేలిక? ఇసుక కూడా బరువుగా ఉంటుంది, నీటిలో మునిగిపోయింది. లీవ్స్ తేలిగ్గా ఉంటాయి కాబట్టి తేలిపోయాయి, నీటిలో బరువుగా ఉంటాయి. స్టోన్స్ అయితే బరువుగా ఉంటాయి కాబట్టి మునిగిపోయాయి. ఇప్పుడు బరువు తేలిక తెలిసిందా మీకు? తెలిసిందా?